అలానే మిసేశ్వరం కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్కి శ్రీకారం చుట్టేసింది. ప్రత్యేకించి ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ అని చెప్పేసింది. మిగిలిన 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అనౌన్స్ చేసేసింది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా వారానికి 5 రోజులు పని దినాలు చాలు అని చెప్పి కొంతమంది అంటుంటే కాదు వారానికి 3 రోజులే సరిపోతే మిగతా రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డిమాండ్ వస్తుంది. వాస్తవం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కేవలం ప్రైవేటు ఉద్యోగులకి, అది కూడా సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో మంది లేరు. ప్రభుత్వ ఉద్యోగుల పర్సెంటేజ్ మొత్తం 3%. కానీ వీళ్ళకంటే కొన్ని రెట్లు ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు. ప్రైవేటు ఉద్యోగులకి కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏదైతే అనుకున్నారో ఇంధన పొదుపు అది సాధ్యమవుతుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన కారణంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ పెద్దగా లేకపోగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉండేటువంటి కొంతమంది ఉద్యోగులు ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేయాల్సి వస్తే టీఏలో ఇప్పుడు ఇస్తున్న దానికి 3% ఎక్కువ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అమలు చేస్తూ ఉన్నాయి. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అన్న సామెతగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రోత్సహించాలి, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని గుర్తించి వాళ్ళకి బెనిఫిట్స్ కల్పించాలి అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అసలు ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం ఏంటి? వాళ్ళది ఫిజికల్ వర్క్ అంతా, వాళ్ళది స్మార్ట్ వర్క్ కాదు, వాళ్ళది ఫిజికల్ వర్క్. అదే సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే మొత్తం ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉన్నటువంటి జాబ్ అది. దాన్ని ఇంటి నుంచి రిమోట్లో చేయొచ్చు వర్క్. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలతోటి కలిసి ఉండడానికి, ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పరిష్కరించడానికి, మరి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి? కానీ పోటీపడి రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానితోటి ఒకటి పోటీపడి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాం అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నారు. కానీ మ్యాండేటరీగా ఇవ్వాల్సింది వారికి ప్రభుత్వ ఉద్యోగులకు కాదు, ప్రైవేటు ఉద్యోగులకి. కానీ ఇప్పటి వరకు ప్రైవేటు ఉద్యోగులకు ఇవ్వడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావట్లేదు. ప్రత్యేకించి సాఫ్ట్వేర్ రంగం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేయట్లేదు. హైబ్రిడ్ సిస్టమ్ కైనా ఒప్పుకుంటున్నారు కానీ పూర్తి స్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్కి అంగీకరించట్లేదు. దానికి కారణం ఏంటి? మొత్తం హైదరాబాద్లో 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ రెవెన్యూ పడిపోతుంది అనేటువంటి భయం. ఇది కరోనా సమయంలో చూసింది తెలంగాణ ప్రభుత్వం. ఆ రోజున వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు, ఎవరికి వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయారు, అక్కడి నుంచి పనిచేశారు. దాంతో కొనుగోలు శక్తి ఇక్కడ తగ్గిపోయింది, షాపులు మూతపడ్డాయి, ట్యాక్స్ రాలేదు, సో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రైవేటు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు హైబ్రిడ్ సిస్టమ్ అమలు చేయాలనేటువంటి రిస్ట్రిక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్నాయి. ప్రధానంగా భారతదేశం వ్యాప్తంగా కనుక మనం చూస్తే బెంగళూరు, హైదరాబాదు, పూణే, ముంబై ఈ ప్రధానమైనటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో పెట్రోలు, డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుంది, వినియోగం ఎక్కువ అవుతుంది. ఈ వినియోగం తగ్గించాలంటే ఆ సిటీస్లో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పనిని ఇంటి నుంచి చేసేదానికి ఇవ్వాలి. అప్పుడు లక్ష్యం చేరుకుంటారు. కానీ ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వ ఉద్యోగులకి వారానికి 5 రోజులు పని దినాలని చెప్పారు. మరి మిగతా రోజులు పని చేయకుండా వాళ్ళు ఇంట్లో ఉంటే ఆఫీస్కి వస్తేనే ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది పనిచేయరు. ఎవరు వస్తారా? ఫైల్ పట్టుకొని ఆ ఫైల్ చూసి డబ్బులు తీసుకుందామా అనేటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగుల్లో. వాళ్ళకి ఇంటి దగ్గర కనుక ఇస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటి దగ్గర దుకాణం పెడతారు. ఇంటి దగ్గర దుకాణం పెట్టేసి అక్కడి నుంచి అక్కడే సెటిల్ చేసుకుని పంపించేసేటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఇస్తే ఇంధన పొదుపు అవుతుంది, ఇది ప్రాక్టికల్గా ఆలోచిస్తే. కానీ ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుందాం. సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకించి హెచ్ఓడీలకు కానీ వీళ్ళకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 12 సంవత్సరాల నుంచి వారానికి 5 రోజులే వర్క్.
WHR ఇస్తున్నారు. డైలీ హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళడానికి, విజయవాడకి వెళ్ళడానికి, విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ రావడానికి స్పెషల్ ట్రైన్లు, స్పెషల్ బస్సులు ఇవన్నీ ఉన్నాయి. తినటానికి తిండి, ఉండటానికి అక్కడ ఆఫీసులు, అలాగే అక్కడ ఉండటానికి గెస్ట్ హౌస్లు ఇవన్నీ ఉన్నాయి. WHRలు ఇస్తున్నారు ఇప్పటికి కూడా. మరి అలాంటి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనుకోండి, హైదరాబాద్ నుంచి వెళ్ళరు. ఇప్పుడు వారానికి 5 రోజులు వర్కింగ్ డేస్ అని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకో 2 రోజులు ఇచ్చేస్తే అప్పుడు ఇంక ఎన్ని రోజులు ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో ఉంటారు? ఇప్పటికే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదు అని చెప్పి అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు. రెవెన్యూ సమస్యలు అలానే ఉన్నాయి. ఆ రెవెన్యూ సమస్యలు తీర్చడానికి 2027 వరకు టైం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా సార్ట్అవుట్ చేయాలనేదని అసలు ఆల్రెడీ సిసోడియా కమిటీ సిఫారసులు చేస్తే ఆ సిఫారసుల మేరకు ఇప్పటి వరకు రెవెన్యూ సమస్యలను పరిష్కరించలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే టూర్లు వెళ్ళిపోతారు. ఏదో ఒక టూరు ఫ్యామిలీ తోటి వెళ్ళిపోయేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అందరినీ అంటలేదు, దయచేసి మీరు అందరూ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నేను అనేది ఎప్పుడు అవినీతి పరులైనటువంటి వాళ్ళని గురించి మాత్రమే మాట్లాడతాను. ఎవరైతే నిర్లక్ష్యంగా, ఎవరైతే ప్రజా సొమ్ముతోటి బతుకుతూ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారో వాళ్ళని గురించి మాట్లాడతాం. ప్రతి నెల జీతం తీసుకొని ప్రజలు ఇచ్చేటువంటి పన్నుతోటి బతుకుతూ నిజాయితీగా పనిచేయకుండా జలగల్లాగా వచ్చినటువంటి వాళ్ళు పీకు తింటున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే అది అవుతుంది. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరికి ఇవ్వాలి? ప్రైవేట్ ఉద్యోగులకు ఇవ్వాలి. సరే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి శాలరీ కట్ చేసుకుంటారా? శాలరీ కట్ చేసుకునే అవకాశం ఉందా? నో, ఫుల్ శాలరీ ఇవ్వాల్సింది. పైగా ఇప్పుడు మళ్ళీ పిఆర్సీ వేయాలి, మాకు డిఎల్ పెంచాలి, ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ మామూలే. టీఎల్ తప్ప అని అడుగుతారు. ఎందుకంటే టీఎల్ అడిగితే బాగుండదు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ టీఎల్ ఏంటి అని అడుగుతారు. పైగా ఇప్పుడు మీకు అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ నేను గుర్తు చేయాలి. యాక్చువల్గా మీరు ఏ బస్ తీసుకున్నా, ఏ ట్రైన్ తీసుకున్నా, ఏ ఫ్లైట్ తీసుకున్నా మీకు ఎంపీలకి రిజర్వేషన్ ఉంటుంది. సరే, ఎమ్మెల్యేలకి రాష్ట్రాల్లో మీకు బస్సుల్లో సీట్లు ఉంటాయి, సీట్లు కేటాయించి ఉంటారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యేలు బస్సుల్లో ఎవ్వరు కనిపించరు. మీకు అసెంబ్లీకి పోవడానికి బస్సులు వేస్తారు, ఒక్క ఎమ్మెల్యే కూడా బస్సులు వెళ్ళరు, కానీ బస్సులు మాత్రం తిరుగుతుంటాయి. మరి ఎందుకు వాళ్ళకి బస్సుల్లో సీట్లు కేటాయిస్తారు? పైగా వాళ్ళకి కన్సెషన్ ఉంది. ఎంపీలకి సీట్లు కేటాయిస్తారు, ట్రైన్ రిజర్వేషన్లో ఎంపీలకి కోటా ఉంది. మరి ఎందుకు ఉపయోగించట్లేదు? సరే, ఉపయోగించకపోతే వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఎందుకు? అసలు అది తీసేయచ్చు కదా. ఇప్పటివరకు తీసేయాల. మీరు కనుక ఇంటర్నెట్కి వెళ్ళి ఎంపీలకి, ఎమ్మెల్యేలకి బస్సుల్లో, ట్రైన్స్లో, ఫ్లైట్స్లో ఉండేటువంటి వెసులుబాట్లు ఏంటనేది మీరు కనుక అడిగితే క్లియర్గా వస్తాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఖర్చులు తగ్గించండి, తర్వాత ఉపయోగించేటువంటి పెట్రోల్కి లిమిట్స్ పెడతారు అధికారులకు కానీ లేదంటే ప్రజాప్రతినిధులకు కానీ. ఈ లిమిట్ని తగ్గిస్తాము అని చెప్పి చెప్తున్నారు. లిమిట్ ఓన్లీ పెట్రోల్కి, డీజిల్కి కాదు, వెహికల్ కాస్ట్ కూడా లిమిట్ పెట్టాలి. ఒక తహసీల్దారు హోదా ఉన్నటువంటి అతను ఇవాళ ఇన్నోవాలో తిరుగుతున్నాడు. ఇన్నోవా కాస్ట్ ఎంత? 30 లక్షలు సుమారుగా. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్కువ మంది ఫార్చునర్లో తిరుగుతున్నారు. మరి వాళ్ళు వాడే ఫోన్లు కనీసం 1,00,000 పైన ఉంటుంది. ఐఫోన్లు విచ్చలవిడిగా మార్చేస్తారు. ఇదంతా కూడా ప్రజాసొమ్ముతోటి ఇవన్నీ వాళ్ళు దుబారా చేసి వాడుతున్నటువంటి వస్తువులు. ఒకప్పుడు అందరూ అంబాసిడర్లో వాడేవాళ్ళు. ప్రధానమంత్రి దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా అందరూ అంబాసిడర్లో వాడేవాళ్ళు. ఒక కొత్త కారు కొనాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉండేది. ఇవాళ కొత్త కార్లను ఈజీగా మార్చేస్తున్నారు. పైగా ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు వాడేది నెక్స్ట్ వచ్చే ప్రజాప్రతినిధులు వాడడం వల్ల కొత్త కారు కావాలి. ఇలాంటి పరిస్థితి ఉంది. మరి దుబారా అంటే ఇది. ఈ దుబారాన్ని కనుక తగ్గించగలిగితే ఈ పెట్రోలు, డీజిలు వీటి కారణంగా పొదుపు కొంత జరగచ్చు. కానీ పొదుపు భారీగా జరగాలంటే ఈ ఫారిన్ కార్లు కొంటున్నారు చూసారా, ఈ ఫారిన్ కార్లు కొనకుండా ఆపాలి ఫస్ట్. పైగా విచ్చలవిడిగా ఏ హోదాకి ఎంత లిమిట్ తోటి కార్లు కొనొచ్చు అనేది కూడా పెట్టాలి.
దాన్ని అన్లిమిటెడ్గా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొనుక్కొని వాడుకుంటున్నారు, అద్దెకి తీసుకుంటున్నారు. అద్దె ఎలా పడితే అలా ఫిక్స్ చేసేసుకుంటున్నారు. మామూలుగా అద్దె బయట ట్రావెల్స్ వాళ్ళకి ఇస్తామా మనం? ఇవ్వం. కాబట్టి దుబారా తగ్గించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, ఆర్థిక సంక్షోభం వచ్చేస్తుంది, భారతదేశ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చిందంటే అన్ని రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతున్నాయి. ఒకవేళ అదే పరిస్థితి వస్తే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నటువంటి తెలంగాణ, 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లో కట్ చేయాలి కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం కాదు, వీళ్ళ జీతాల్లో ఇప్పుడు టీఏల్లో 3% పెంచి వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు పొదుపు చేస్తే కనుక వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి ఆఫర్లు ఇవ్వడం కాదు. వాళ్ళకి జీతాల్లో కట్ చేసి ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు పిఆర్సీలు వేసాము, డిఎల్ పెంచాము, కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మళ్ళా రివర్స్ పిఆర్సీ వేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. లేదంటే ప్రజలు తిరుగుబాటు వస్తుంది. రాబోయే రోజుల్లో ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి అంతరం పెరిగిపోతే క్లాస్ వార్ వచ్చిందంటే సమాజంలో ఎవరిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కేవలం పెట్రోల్ డీజిల్ సేవ్ చేయటం కాదు, దుబారాన్ని తగ్గించాలి. అలాగే విచ్చలవిడిగా పెంచినటువంటి జీతాలని తగ్గించాలి అనేటువంటి డిమాండ్ కూడా ఇప్పుడు జెడ్ నుంచి వస్తున్నటువంటి క్రమంలో మరి గవర్నమెంట్ ఉద్యోగులకి వారానికి 5 రోజులు పని దినాలు సరిపోతాయా, వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.